రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు అనే రీతిలో కొంతమంది దుర్మార్గంగా బిహేవ్ చేసినప్పుడు వచ్చినటువంటి రిపర్కేషన్స్. నేను సైన్స్ టీచర్గా వెంకన్న అనేక సందర్భాల్లో చెప్తాను, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని చెప్తాను. బంతిని నేలకేసి కొట్టి పైకి ఎగురొద్దు అంటే ఎగురకుండా ఎట్లుంటుంది, క్వైట్ న్యాచురల్గా ఎగురుతుంది. సో అక్కడ సంఘటన ఏంది, సంఘటనకు దారితీసినటువంటి పెడార్థాలు ఏంది అనేది ఒకసారి మనం గమనంలోకి తీసుకోవాలి. నేను ఇప్పుడు మెదక్ ఎంపీ కంటే ముందు నేను దుబ్బాక నుంచి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన. దుబ్బాక అంటేనే నేతన్నలు ఉంటారు. 5 మీటర్ల చీరను అగ్గిపెట్టెలో పెట్టినటువంటి నేత కార్మికులు పుట్టిన గడ్డ దుబ్బాక. రఘునందన్ రావు ఎంపీ అయిన తర్వాత మొదటిసారి ప్రధానమంత్రిని కలుసుకోవడానికి అవకాశం దొరికితే కూడా రఘునందన్ రావు బోకేలో స్వీట్లో తీసుకుపోలేదు. తీసుకుపోయింది అదే నూలు పోగుల దండ తీసుకుపోయి, అయ్యా ప్రధానమంత్రి గారు, నేను పలానా జిల్లా నుంచి వచ్చినా, పలానా నియోజకవర్గం నుంచి వచ్చినా, మా నేతన్నల సమస్యలు పరిష్కరించండి అని మాలేసి దండం పెట్టి, నూలు పోగుల దండ, అది మాల కూడా కాదు, నూలు పోగుల దండేసి దండం పెట్టి మా నేతన్నల సమస్యలు పరిష్కరించండి సార్ అని అడిగినాను. నేను ఎంపీ అయిన తర్వాత మొదటిసారి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి వచ్చినారు. ఆ వేదిక మీద దుబ్బాక శాసనసభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నాడు, ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు వచ్చినారు. వచ్చినప్పుడు అందరూ శాల్వాలు, బోకేలు రకరకాలుగా సన్మానం చేస్తుంటే పద్మశాలి ముద్దు బిడ్డగా మొదటిసారి మా గడ్డకు వచ్చినటువంటి అక్క నేను ఇట్లా ఒక నూలు పోగుల దండిచ్చి మా చేనేత కార్మికుల సమస్యలు మీకు చెప్దామనుకుంటున్నాను, దీన్ని స్వీకరిస్తారని అడిగినప్పుడు అదే ఉంటుందన్న ఏంటి అని అన్నారు వారు. అంత పాజిటివ్ మనస్తత్వంతో ఒక అక్క ఒక తమ్ముడి నుంచి ఒక దండను స్వీకరించింది. ఆ దండ పూలదండ కాదు, అక్కడ బుట్టి పెరిగినటువంటి నేతన్నల సమస్యలకు సంబంధించినటువంటి నూలు పోగుల దండ వేసిన నేను. దాన్ని భూతద్దంలో పెట్టాల్సిన అవసరం ఉంది వెంకన్న. ఎంత బ్యాడ్ కామెంట్స్ అంటే, ఎంత వ్యక్తిత్వ హననం చేసిరంటే సోషల్ మీడియాలో పెట్టి. సో ఇది డెమోక్రసీ అని ఎవరైనా అనుకుంటే దానికి ఏం చేయలేమన్నా. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకొక పార్టీ వాళ్ళని కలిస్తే సాయంత్రం పార్టీ మారుతుండని బ్రేకింగ్లు పెట్టే రోజులలోంచి కొంచెం మర్యాదగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి కలిసి ఒక వేదికను పంచుకునేటువంటి పరిస్థితులు వస్తే దాన్ని జీర్ణించుకోలేక అధికారం కోల్పోయింది అన్నటువంటి బాధలో ఏది పడితే సోషల్ మీడియాలో ట్రోల్ చేసి 2 కుటుంబాల మధ్యన చిన్న చిన్న సమస్యల్ని సృష్టించేటువంటి ఒక దీనికి తీసుకొచ్చినప్పుడు అక్కకు ఆలికి మధ్యన తేడా లేకుండా కింద కామెంట్స్ పెడతా ఉంటే అన్న కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీలకు లేదా అన్న. సో ఆడపిల్లలు ఎవరింట్లోనైనా ఉంటారు, ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారు. ఇష్యూని ఇష్యూలాగా చూడండి. నేనేం సరదా కోసం పోయేయలేదు, సమస్యను వారి దృష్టికి తీసుకురావడానికి పోయినాను. ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి అక్క నీకంటే ఎక్కువ ఎవరికి సమస్యలు తెలియవు కాబట్టి మా సమస్యలు వినక్క అని చెప్పినాను. ఏం కళ్ళు కనబడలేదా, చెవులు వినబడలేదా? చాటుకు పోయేసినా నేను అక్క అని అనుమతి తీసుకొని వేయవచ్చా అని అడిగేసిన. దాన్ని కూడా తప్పు పట్టేట నీచ సంస్కృతి వస్తే అన్న రాజకీయాల్లో. మీరు ఇబ్బంది పడ్డారు, మానసికంగా మంత్రి గారు ఇబ్బంది పడ్డారు, కుటుంబాలు ఇబ్బంది పడతాయన్న. బేసికల్గా ప్రతి ఒక్కరు కుటుంబం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన కుటుంబాలు లేకుండా సన్యాసులమో ఉండలేం కదన్న. ఎవరి కుటుంబం ఏమనుకుంటుంది? ఇద్దరికి పెళ్ళిళ్ళైన కూతుర్లు ఉన్నారు, అంత పెద్ద ఏజ్ ఉన్నది, మన్మరాళ్ళు ఉన్నారు. ఆ వయసులో అంత నోటి నిండి అక్క అని పిలిచి ఒక వాళ్ళ సామాజిక వర్గం అని చెప్పి నేను ప్రేమ కొద్ది ఇచ్చినాను అంతే తప్ప అక్కకు తమ్ముడు ఇస్తే కూడా నేను అదే చెప్తాను, అక్కకు ఆలికి తేడా లేకుండా కామెంట్స్ పెడుతుంటానా, ఇదేం సమాజం అనుకోవాలన్నా. అందుకని నేను ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. ఆన్ ద డే ఐ వాజ్ నాట్ దేర్ ఇన్ టౌన్. గాంధీ భవన్ సాక్షిగా ఆమె గంటతలు పెట్టుకున్నారు, తర్వాత మీ పార్టీ ఆఫీస్లో మీరు వివరణ ఇచ్చిండ్రు, అయినా ఆగలేదు. కానీ ఎందుకు బీఆర్ఎస్ నాయకత్వం ఆ ఇష్యూకి పులి స్టాప్ పెట్టలేకపోయింది? ఒక రకంగా చెప్పాలంటే సిద్దిపేట ఎమ్మెల్యే గారు కొంచెం తొందరగా స్పందించి విచారం వ్యక్తం చేస్తున్నాను అన్నారు. అదే మాట కేటీఆర్ గారు కూడా చెప్పుంటే అంతే గౌరవప్రదంగా ఉండేది. వివాదం పులి స్టాప్ అక్కడే అయిపోయింది, దే రెండ్స్ ఇష్యూ అయిపోయేది అక్కడ బేసికల్గా. సరే ఒకవేళ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు అయితే మేము మా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, మా పార్టీ వాళ్ళు కాకపోతే మా పార్టీ కాదు, మా సోషల్ మీడియా కాదు, మా బొమ్మలు వాడుకొని, మా నాన్న బొమ్మలు వాడుకొని ఇట్లాంటి తప్పుడు కామెంట్స్ పెడుతున్న వాళ్ళ మీద మేము కూడా చర్యలు తీసుకుంటాం అని ఒక మాట అంటే మీకు మరింత గౌరవం పెరిగేది. నాకు చెల్లలేదా, నాకు అక్క లేదా, మా కుటుంబాన్ని మీరు మాట్లాడినప్పుడు ఎటుపోయింది, మీ సంస్కారం ఎటుపోయింది అంటే సరే ఒకవేళ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మీకు ఇంతకంటే ముందు తప్పు చేశారనుకో వెంకన్న, నువ్వేం గొప్పగా బిహేవ్ చేసినావు. కానీ దొంగెడుపులు ఏడుపులు నేను తప్పు చేసినా అనుకోరు, మీరన్నా మర్యాదగా బిహేవ్ చేయొచ్చు కదా, మీ సంస్కారం ఎటుపోయింది. అందుకని ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ముగిసిపోతుంది, సమసిపోతుంది అనుకున్న సమస్యను కావాలని గెలుక్కొని నోటికి వచ్చినట్టు మాట్లాడి అట్లా మాట్లాడాల్సిన అవసరం కేటీఆర్ గారికి ఉందని నేను అనుకోవట్లేదు. ఎవరికి మాటలు రావు? కొండా సురేఖ గారికి రావా, రఘునందన్కి రావా సంస్కృతం మాట్లాడాలంటే? మాట్లాడలేకనా? సమాజానికి మన మార్గదర్శకులుగా ఉండాలి. భగవంతుడు అవకాశం ఇచ్చిండు, చిన్న వయసులో మీరు మంచిగా ఎదిగినారు, దాన్ని కాపాడుకోండి అని చెప్తా ఉన్నాం. నోరేముందన్న ఎటంటే అది మలిపోవచ్చు, ఏదంటే అది మాట్లాడవచ్చు.
కానీ రాజకీయాలు ఒకప్పుడు ఉందాగా ఉండేది ఎంపీ గారు. ఇప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అన్న ఒకప్పుడు మంచిగా ఉండే ఇలా చెడు ఉన్నాయని అనుకుంటారు. ఇప్పుడు ఇంకా మ్యాచ్యూరిటీ ఉండాలి, ఇంకా బాగుండాలని కోరుకుందాం.